84వ కీర్తన 10వ వచనాన్ని దయచేసి మనం అందరము కలిసి చదువుకుందాము. చదవండి. నీ ఆవరణంలో ఒక దినం 1000 దినముల కంటే శ్రేయస్సు, భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిరం వద్ద నుండట నాకు ఇష్టము. ప్రభు సహాయం కోసమే చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రభువును, మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాము. సర్వలోకంలో ఉన్న సకల కూడా పరిశుద్ధులందరూ తండ్రి మేము ఆరాధించడానికి చేయవస్తుండగా సార్వత్రికంలో వారిలో భాగమైన మేము కూడా దేవతండి ఈ స్థలంలో మేర్షలో దేవతండి మరి విధంగా కూడుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుడు మీకు వందనాలు. ఉదయకాలంలో నాయన మరి మీ విధమైన మేము ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మీరు మాకు దేవతను అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీరు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మా ఆరాధన కోరినవాడు, మా స్థుతికి కారణభూతుడు దైవతండి మరి మా యొక్క స్తోత్రముల మీద మీరు ఆశీర్వైన దేవుడు అయినందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మా నోట ఒక నూతనమైన స్తుతి గీతాన్ని ఉంచడానికి ప్రభావం ఇష్టపడిన దేవుడు అయినందుకే ప్రభావం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవతండి రాగలిగిన మీ ప్రేమైన బిడ్డలైన వారందరిని బట్టి కూడా దేవుని స్తోత్రం. ప్రభు ఈ సమయాన్ని దీవించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వాక్యం ఆధారం చేసుకొని వాక్యం యొక్క సారాంశంలో ప్రభు మరి ప్రకారంగా మేము ఆరాధించడానికి సహాయం చేయండి. మీ దాసుని నన్ను మీ సులువు సాటి మరుగుపరిచి మయం పొందమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకి అంటే కొండ మీద చూపబడిన మాదిరి ప్రకారంగా నీవు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని అమర్చమని దేవుడు చెప్పాడు. ఆ ప్రత్యక్షపు గుడారం అనేది మొబలైజేషన్ టైప్లో ఉండే మందిరం. ప్రత్యక్ష గుడారం తెరలతో అది చేయబడినటువంటిది అయినప్పటికీ కూడా దాని పేరు ఏం పేరు అంటే మందిరం అంటారు, ట్యాబర్నికల్ అంటారు. అది మనం చూస్తున్న ఆ ఫోటోలో ఉన్నటువంటి సెట్టింగ్ మొత్తం ఏమంటారంటే ట్యాబర్నికల్ అంటారు, మందిరం అంటారు, లేదా ప్రత్యక్షపు గుడారము అని అంటారు, ప్రత్యక్ష మందిరం అంటారు. అయితే సొలొమోను కాలం దావీదు రాజు అయిపోయిన తర్వాత సొలొమోను కాలంలో కాన్స్టాంట్గా మోరియా పర్వతం మీద అబ్రహాం ఇస్సాకును బలెత్తించినటువంటి ప్లేస్లో అరోనా కాలం అంటారు దాన్ని. దావీదు కాలంలోకి వచ్చేసరికల్లా ఆ ప్లేస్లో కాన్స్టాంట్గా పునాది వేసి సొలొమోను రాజు ఏం చేశాడంటే 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టాడు. సువర్ణ దేవాలయం అంటారు. ప్రత్యక్ష గుడారం కావచ్చు, కాన్స్టాంట్గా కట్టబడినటువంటి మందిరం కావచ్చు, రెండో ఒకటే. అయితే ఈ మందిరాన్ని మనము 3 భాగాలుగా మనం విభాగించుకోవచ్చు. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం అంటే కోర్టు, పరిశుద్ధ స్థలం అంటే హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలం అంటే హోలీ శాంక్చురీ, అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 స్థలాలే ఉంటాయి అన్నమాట. మరి ఆవరణంలో 2 ప్రాముఖ్యమైన వస్తువులు ఉంటాయి. ఒకటోది ఏంటంటే ఎంటర్ అయిన వెంటనే మనకేం కనిపిస్తుందంటే బలిపీఠం కనిపిస్తుంది. దాని ప్రక్కనే ఇత్తడి గంగాళం ఉంటుంది. ఈ 2 వస్తువులు మాత్రమే ఆవరణంలో ఉంటాయి. ఆవరణాన్ని దాటుకొని మొదటి తెరను దాటుకొని ఆవరణాన్ని పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేది మొదటి తెర అంటారు. ఆ మొదటి తెరను దాటుకొని లోపలికి వెళితే పరిశుద్ధ స్థలం వస్తుంది. పరిశుద్ధ స్థలం, ఆ పరిశుద్ధ స్థలంలో ఎదురుగా ధూపవేదిక ఉంటుంది. ఒక కుడివైపునేమో దీపవృక్షం ఉంటుంది. తర్వాత ఎడమవైపునేమో సన్నిధి రొట్టెల నుంచి బల్లం ఉంటుంది. ఈ 3 వస్తువులు మాత్రమే పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఇంకోసారి చెప్పుకున్నా, పరిశుద్ధ స్థలంలో ఉండే 3 ప్రాముఖ్యమైన వస్తువులు ఏంటంటే ఒకటి ధూపవేదిక, రెండవది దీపవృక్షము, మూడోది సన్నిధి రొట్టెల నుంచి బల్ల ఉంటుంది. ఇలాంటి బల్ల ఉంటుంది. ఈ బల్ల మీద 2 వరుసలుగా పెద్ద పెద్ద రొట్టెలు ఉంటాయి. ఆ రొట్టెలు ఒక వరుస 6, ఒక వరుస 6, పైనేమో సాంబ్రాణి పోసి ఉంటుంది. ఒక్కొక్క రొట్టె ఒక గోత్రానికి గుర్తు అనమాట. ఆ విధంగా ఈ వస్తువులన్నీ కూడా పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. మరి అదే గుడారంలో రెండవ తెరను కనుక దాటుకొని వెళితే
అతి పరిశుద్ధ స్థలం వస్తుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనకు కనిపించేటువంటిది ఏంటంటే సాక్ష్యపు మందసం అంటారు. సాక్ష్యపు మందసం అంటారు. ఆ సాక్ష్యపు మందసము పైన ఏముంటుందంటే కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం మీద 2 రెక్కలతో ఎగురుతున్నటువంటి 2 కెరూబులు ఇలాగ ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఈ సెట్టింగ్ మొత్తం ఏమంటారంటే దాన్ని ఏమంటారు, సాక్ష్యపు మందసం అంటారు. ఆ సాక్ష్యపు మందసంలో మరలా 3 వస్తువులు ఉంటాయి. ఒకటేమో ధర్మశాస్త్రం 2 పలకలు, రెండోది ఏంటంటే చిగిరించిన అహరోను కర్ర, మూడోది ఏంటంటే మన్నా గల పాత్ర ఉంటుంది. ఈ ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే మందిరం అంటారు. అది మనకు కనిపించేటువంటి మందిరం. మన భారతదేశాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంటే అన్ని స్టేట్లు వస్తాయి. ఇక ప్రతిదాన్ని ఏమని పేర్లు పెట్టి పిలుచుకుంటా ఉంటాం. ఎగ్జామ్ టోటల్ చేసేసి రౌండ్ పేపర్ చేసేసి సెకండ్లో ముగించేసారంటే ఏమన్నారంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంటే మొత్తం ఇండియా మొత్తం వచ్చేస్తుంది. మరి అదేవిధంగా ఇస్రాయల్ దేశం చాలా చిన్న దేశం. అది ఆ దేశాన్ని మరి ఏమనాలి, మన భారతదేశాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్నట్టుగానే ఆ దేశాన్ని ఏమనాలంటే దాని మొదలుకొని బేర్షాబా వరకు అంటే సరిపోతుంది. మొత్తం 12 ట్రైబ్స్ వచ్చేస్తాయి. దాని మొదలుకొని బేర్షాబా వరకు ఉండే ఈ 12 గోత్రీకులు వాళ్ళందరూ కలిసి వాళ్ళు యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వచ్చి సెలబ్రేషన్ చేసుకొని ఏదైనా పండగకి వాళ్ళు బలి పశువుని తెచ్చుకొని బలర్పించాలన్నా ఏదైనా సరే నైవేద్యం అర్పించాలన్నా వాళ్ళు ఏం చేయాలంటే చాలా దూరం నుంచి పై నుంచి తర్వాత వాళ్ళ యొక్క ఊళ్ళలో నుంచి గ్రామాల నుంచి కావచ్చు పట్టణాల నుంచి కావచ్చు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే దేవుని మందిరాన్ని దర్శించుకొని దేవుని మందిరం లోపలికి అడుగు పెడితే వాళ్ళకి ఎంత ఆనందం అంటే అంత ఆనందం అన్నమాట. వాళ్ళు ఎవరైనా సరే 12 ట్రైబ్స్ అంటే 12 గోత్రాల్లో ఉన్నటువంటి ఎంత పెద్దవాళ్ళైనా సరే, చదువుకున్న వాళ్ళైనా సరే, చదువు లేని వాళ్ళైనా సరే, ఆ పౌరులలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ అయినా సరే, ఎంత విఐపి పర్సన్ అయినా సరే, ఎవరైనా సరే ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక రూల్, ఒక గీత గీశాడు దేవుడు. ఏంటంటే ఆవరణంలోకి మాత్రమే వెళ్ళాలని అన్నాడు. ఆవరణంలోకి మాత్రమే వెళ్ళాలి, పరిశుద్ధ స్థలంలోకి వెళితే చచ్చిపోతారని చెప్పాడు. అమ్మో అని చెప్పేసి ఎవరైనా సరే దాని మొదలుకొని బేర్షెబా వరకు ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అది ఆయన అంత పెద్ద దావీదు రాజు అయినా, ఆయన అంత పెద్ద జ్ఞానం కలిగిన సొలొమోను రాజు అయినా దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆవరణంలోకి మాత్రమే ఎంటర్ అయ్యి ఏం చేయాలంటే వాళ్ళు ఆయన తెచ్చుకున్నటువంటి బలిని అర్పించుకొని తర్వాత ఇంటికి పోయేవాళ్ళుగా ఉండాలి. అలాగే వాళ్ళు ఒక విధమైనటువంటి ఒక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళా బాగానే ఉంది, కానీ దేవుని మందిరంలో ఎక్కడ దాకా పోయినావు అని అంటే ఆవరణమే అంటారు. చెప్పండి, ఏమంటారు? ఆవరణమే అంటారు అనమాట. మరి పోయి కొంచెం ధైర్యం చేసి అతి పరిశుద్ధ స్థలంలో పోలేదా అని అంటే అయ్యో అట్లా పోతాం, దేవుడు పొమ్మని లేదా, పోతే చచ్చిపోతారని చెప్పాడు కదా, అందుకని చెప్పేసి ఎవరు పోకూడదు కదా అని చెప్పేసి అంటారు అనమాట. అలాగే పాత నిబంధన కాలంలో మోషే దగ్గర నుండి స్టార్ట్ అయినటువంటి ఈ సిస్టము పాత నిబంధన కాలంలో మలాకీ గ్రంథం వరకు బాప్తిస్మం నుంచి యోహాను వరకు కూడా, మోషే దగ్గర నుంచి బాప్తిస్మం నుంచి యోహాను దగ్గర వరకు కూడా ఇదంతా కూడా ధర్మశాస్త్రపు కాలం. మోషే దగ్గర నుంచి బాప్తిస్మం నుంచి యోహాను వరకు ఉన్నటువంటి కాలం అంతటిని ఏమంటారంటే ధర్మశాస్త్రపు కాలం అంటారు. ఈ ధర్మశాస్త్రపు కాలంలో వచ్చినటువంటి ఎన్ని జనరేషన్స్ అయినా, ఎంత పెద్ద విఐపి అయినా, ఎంత పెద్ద కింగ్ అయినా, ఎంత పెద్ద జ్ఞాని అయినా, ఎవరైనా సరే వాళ్ళు ఆవరణంలోకి మాత్రమే వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ నేను రీటర్న్ చేసుకుంటే అంతేగాని ధైర్యం చేసి సాహసించి నేను పరిశుద్ధ స్థలంలోకి వెళ్తానంటే చూసుకొని సంగతి చూస్తానంటాడు దేవుడు. అందుకని చెప్పేసి నేను దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళి నేనేం చేయాలంటే బలర్పించుకోవాలి, ఆ ధర్మశాస్త్ర మాటలు వినాలి, దేవుని వాక్యం వినాలి, యాజకుడు చెప్పేటువంటి మాటలు వినాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందిరానికి ఆవరణంలోకి మాత్రమే అడుగుపెట్టేసి చేయాల్సినటువంటి కార్యక్రమాలను చేసుకొని ముగించేసుకొని ఇంటికి వెళ్ళిపోయి అందరితో చెప్పుకుంటారు, ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాను. దేవుని మందిరానికి వెళ్ళాను వెళ్ళా బాగానే ఉంది, కానీ ఎక్కడ పోయినానంటే ఆవరణంలోకి మాత్రమే వెళ్ళాను అంటారు అనమాట. అందుకని ఆ పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏ ప్లేస్ను హైలైట్ చేశారంటే చెప్పారు, ఆవరణాన్ని హైలైట్ చేసి చెప్పారు. ఎందుకనంటే నీ ఆవరణంలో ఒక్క రోజు గడిపితే, ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు 1000 రోజులు. అందుకని చెప్పేసి నేను దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసి ఆ జూయిష్ పీపుల్ తాపత్రయపడతా ఉంటారు అనమాట. ఇశ్రాయేలీలు
వాళ్ళకి ఎంత ధనం ఉంది, డబ్బులని లెక్క చేయరు వాళ్ళు. దేని వాళ్ళకి ఒకటి కావాలి ఏంటంటే దేవుని మందిరానికి వెళ్దాం, ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసి వాళ్ళు తాపత్రయపడతా ఉంటారు. ఉదాహరణకు దావీదుని కనుక చూసామనుకోండి, యెహోవా మందిరానికి వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటాను. యెహోవా మందిరంలో వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. అంత పెద్దోడే అట్లా అంత మాట అంటే మరి ఇంకా మిగతా వాళ్ళు ఎందుకంటారు అంటారు. కాబట్టి దేవుని మందిరానికి వెళితే వాళ్ళకి అంత ఆనందము, ఆదరణ, క్షేమము అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి వాళ్ళు భావించి ఏం చేశారంటే దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆవరణంలోకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు అనమాట. ఆ విధంగా వాళ్ళు టైం స్పెండ్ చేసి ఆ ప్లేస్లో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంత చక్కగా సంతోషిస్తారంటే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. సరే, ఆవరణంలోకి వెళ్ళిన తర్వాత వాడికి 2 వస్తువులు కనిపిస్తాయి. ఏంటవి? ఒకటోదేంటి? బలిపీఠము. రెండోదేంటి? ఇత్తడి గంగాళం. ఈ రెండు విషయాలు ఒకదాని గురించి మనం చెప్పుకుందాం. ఆవరణంలో ఫస్ట్ కనిపించేది ఏంటంటే బలిపీఠము. ఆ బలిపీఠము క్రొత్త నిబంధనలో మనం అన్వయించుకొని మాట్లాడుకుంటే సిలువకు సాదృశ్యంగా ఉంటుంది. చెప్పండి, ఏంటది? సిలువకు సాదృశ్యంగా ఉంటుంది. సిలువ మీద ఏం కనిపిస్తుంది మనకి? వాళ్ళ ఆవరణంలోకి వెళ్ళిన వెంటనే బలిపీఠం మీద ఏం కనిపిస్తుంది? లేదా సిలువను చూసిన వెంటనే సిలువ మీద ఏం కనిపిస్తుంది? దేవుని ప్రేమ. చెప్పండి, ఏంటది? దేవుని ప్రేమ కనిపిస్తుంది. ఆహా, దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడా అని కనిపిస్తాను. తండ్రి అనే దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడా, నా ప్రేమకు రుజువుగా తన సొంత కుమారుని నలగొడుతున్నాడా, సులభమైన సొగసాయం లేకుండా చేయబడ్డాడా, మనుషులు చూడనల్లని వాడిగా చేయబడ్డాడా. ఈ పిక్చర్ మొత్తం కనిపిస్తుంది. ఇది మొత్తం కనిపించినప్పుడు నీల్ డౌన్ కాకపోతే అప్పుడు చూద్దాం, దేవుడికి వందనాలు చెప్పకపోతే అప్పుడు చూద్దాం. అదే పని కూడా మనం చేయడానికి వచ్చాం. సరేనా? కాబట్టి ఈ దినాన్ని మనం అందరం ఈ విధంగా దేవుని భయభక్తి కలిగి మనం వచ్చామంటే, ప్రభువైన తండ్రి అయిన దేవుడు తన సిలువ కార్యాన్ని మన హృదయంలో జరిగించాడు అనే దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. తన సిలువ కార్యాన్ని మన హృదయంలో జరిగించాడు. ఆ ప్రేమకు నేను సరెండర్ అయిపోయాను, ఆ ప్రేమకు నేను తలగ్గాను, నేను లోబడ్డాను, ఆ ప్రేమను నేను రిసీవ్ చేసుకున్నాను, దేవుడు నన్ను ఎంత ప్రేమించాడని చెప్పేసి నాకు అర్థమైపోయింది. ఆ ప్రేమకు రుజువుగా తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని, తన సొంత కుమారుని నా కొరికి బలి అర్పణ చేశాడా. ఆహా, దేవాని ప్రేమ అంత గొప్పది. ఒకసారి ఆ ప్రేమను మనం దేవుని యొక్క ప్రేమను ఒకసారి రిమైండ్ చేసుకొని ప్రేమకు మనం కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా మనం ఉండాలి. ఈ యొక్క ప్రాసెస్ మొత్తము ఏ ప్లేస్లో జరుగుతుందండి? ఆవరణంలో జరుగుతుంది. అందుకని చెప్పేసి నీ ఆవరణంలో ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్తే ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఒకరోజు చాలే, మిగతా రోజులు వెళ్ళకపోయినా పర్లేదు అనేది కాదు. అన్ని సందర్భాల్లో కూడా మనం దేవుని మందిరానికి అటెండ్ కావాలి. దేవుని పరిశుద్ధులు చేరి వస్తున్నారు అని అంటే ఆ దేవుని సన్నిధిలో నా సన్నిధి ఉంచుకోవాలి అని ఆరాటపడాలి. చెప్పండి, అర్థమైందా? దేవుని బిడ్డలందరూ, దేవుని పరిశుద్ధులందరూ చేరి వస్తున్నారు అన్నప్పుడు అది దేవుని సన్నిధిలో ఇప్పుడు నా ప్రజెన్స్ ఉంచుకోవాలి అని ఆరాటపడి నేను కూడా అటెండ్ కావాలనేది మనము కలిగి ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఫస్ట్ మనం దేవుని ప్రేమించామా లేదా దేవుడు మనల్ని ప్రేమించాడా? నిజంగా దేవుడే మనల్ని ప్రేమించాడు. మొదట ఆయనే మనను ప్రేమించను. 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? చదవండి దయచేసి. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఏం రాయబడింది? ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడా లేదా మనం దేవుని ప్రేమించామా? దేవుడే మొదట మనలను ప్రేమించాడు. కాబట్టి సిలువ అంటే దేవుని యొక్క ప్రేమకు ప్రతిరూపం. అది కల్వరి ప్రేమ అంటారు కదా. కాబట్టి దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడని చెప్పేసి దాన్ని ఒకసారి రిమైండ్ చేసుకొని తలపోసుకొని దేవాని ప్రేమకు వందనాలని చెప్పేసి దేవుడు నన్ను ప్రేమించాడని చెప్పేసి మనం ఆయనను ఆరాధించే వారంగా మనము ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడం అనేది మనం చాలా గట్టిగా నొక్కి చెప్పుకోవాలండి. దేవుడు మనను
ప్రేమించాడు అని చెప్పేసి నొక్కి చెప్పుకోవాలి. అవును, ప్రేమించాడు వాస్తవమే, కానీ దేవుడు మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? ఇంకా ఉందా బైబిల్లో ఉందా? అగాపే ఉందా? మొదలు పెడదామా? మొదలు పెడదాం, ఎందుకైనా మంచిదే. మొదలు పెడదాం. ఒకటోది, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది? ఎలాంటిది దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందామా? చదవండి దయచేసి, ఎవరైనా తీసిన వారు. పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు, ద బుక్ ఆఫ్ సాంగ్స్ ఆఫ్ సోలమన్. చాలండి. ప్రేమ అంట మరణమంతా బలవంతమైందంట. అంత పవర్ఫుల్ ప్రేమ ఎవరికి ఉంటుంది? మనకా దేవునికా? దేవునికి ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రేమ అలాంటిది. కాబట్టి దేవుడు మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాడంటే, నమ్మరికించుకుంటూ వెళ్ళిపోదామా? దేవుడు మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాడంట? మరణమంతా బలవంతమైన ప్రేమతో ప్రేమించాడు అని దేవుని వాక్యం అంత క్లియర్గా రాయబడిందంటే, అంత చక్కగా రాయబడింది అనమాట. తర్వాత రెండోదిగా మనం చూద్దాం రండి. రెండోదిగా మన అందరూ తెలిసినటువంటి ఆ మాట, ఇందాక మనం చెప్పాం కదా, ఏం ప్రేమతో ప్రేమించాడంటే టకీమని చెప్పారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి దయచేసి ఎవరైనా. చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని రాశారు. కాబట్టి ప్రభు మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడని దేవుని వాక్యం రాయబడింది. ఇది రెండోది. తర్వాత మూడోది మనం చూద్దామా? మూడోది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అందరూ తెలిసిన వాక్యమే, కంటత వాక్యం, యూనివర్సల్ కంటత వాక్యం ఇది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఫుల్ స్టాప్, ఆపేసేయండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టు దీనికి ఒక పేరు పెట్టుకోవాలి. కరెక్ట్గా సూటబుల్ వర్డ్ మనం తయారు చేసుకోవాలి. దేవుడు మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? ఎంతో అంటే బౌండరీస్ ఉన్నాయా లేకపోతే బౌండరీస్ లేవా? బౌండరీస్ ఆర్ అన్బౌండరీస్. అందుకని చెప్పేసి హద్దులు లేని ప్రేమతో ప్రేమించాడండి. బాగుంటుందా? దేవుడు మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాడంట? హద్దుబాట్లతో కూడినటువంటి ప్రేమతో కాదు, హద్దులు లేవు, ఇక బౌండరీసే లేవు అన్నట్టు అలాంటి ప్రేమతో ప్రేమించాడు. నాలుగవదిగా చదువుకుందామా? నాలుగవదిగా యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం ఒక వచనాన్ని మనం చదువుకున్నామా? మొదటి వచనం, 13వ అధ్యాయం మొదటి వచనం. లోకములో 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. అంతం వరకు అనే దానికి తెలుగు బైబిల్లో కింద ఫుట్ నోట్లు ఏం రాశాడు? సంపూర్ణంగా ప్రేమించాడు అంటే అంతే. సంపూర్ణమైన ప్రేమ అంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ లవ్. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడు. ఎన్ని అయిపోయినాయి? 4 అయిపోయింది. తర్వాత ఐదవదిగా దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందామా? ఏం రాయబడింది? 5వది జ్ఞానములకు మించిన. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంట? జ్ఞానానికి మించిందంట. ఈ ప్రపంచంలో ఎంత టెక్నాలజీ పెరిగి ప్రపంచం ఎంతగా ఉందంటే చాలా జ్ఞానం ఎక్కువైపోయిందని అర్థం చూసారా? ఈ ప్రపంచం ఎంత విపరీతంగా పెరిగిపోయినప్పుడు కూడా జ్ఞానం కంటే మించింది ఇంకేదైనా ఉందా అంటే అదే దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే ఐదవదిగా ఎలాంటి ప్రేమ అంట? జ్ఞానమునకు మించిన ప్రేమ అని చెప్పేసి దేవుని వాక్యము రాయబడుతూ వచ్చింది. తర్వాత
ఆరవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10. మనం దేవుని ప్రేమించడమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపేను. కాబట్టి ఇందులో మనకి ఏం కనిపిస్తుంది అంటే సాక్రిఫైస్ కనిపిస్తుంది, అంటే త్యాగం కనిపిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను అని వ్రాయబడింది. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని లోకానికి ఎందుకు పంపించాడు? మన పాపములకు ప్రాయశ్చిత్తమైనడానికి పంపించాడు. అందుకని చెప్పేసి తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుణ్ణి ఆయన నలగొట్టడానికి ఇష్టపడ్డాడంటే ఆ తండ్రికి తన కుమారుని విషయంలో మన విషయంలో ఆయన ఎంత త్యాగం చేశాడు. అందుకని చెప్పేసి ఆరోదిగా మనం పేరు పెట్టుకున్నాం ఏంటంటే ఇట్స్ అ సాక్రిఫిషియల్ లవ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాబట్టి దేవుని ప్రేమ ఎలాంటిదంటే త్యాగ సహితమైన ప్రేమ. తర్వాత 7వదిగా ఇది ఇందాక మనం చదివినటువంటి వచనంలో 19వ వచనంలో మొదటి ప్రేమ అని చెప్పండి. ఏ ప్రేమ? మొదటి ప్రేమ. కాబట్టి దేవుడు మనల్ని 7 అంతలుగా ప్రేమించాడు. 1వది ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? ఎప్పుడే సంప్రదించుకుంటూ చెప్పింది 1 నుండి 7 వరకే. 100 అంటే గుర్తం లేదు కదా అంటే పోతుంది. 7 వరకే కదా, ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. దేవుడు మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమించాడంటే 7 పేర్లు చెప్పుకున్నాం. 1వది మరణమంత బలవంతమైన ప్రేమతో ప్రేమించాడు. 2వది శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. 3వది హద్దులు లేని ప్రేమతో ప్రేమించాడు. 4వది సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడు. 5వది జ్ఞానానికి మించిన ప్రేమతో ప్రేమించాడు. 6వది త్యాగ సహితమైన ప్రేమతో ప్రేమించాడు. 7వది మొదటగా ఆయనే నన్ను ప్రేమించాడు. గుర్తుండవా? ఏసయ్యా క్షమించయ్యా, ఒకటనే గుర్తుపెట్టుకుంటానయ్యా అంటే ఆరాధన చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ప్రభు 7 అంతలుగా ప్రేమించాడు. ఇంతగా ప్రేమించడానికి కారణం ఏంటంటే సింపుల్గా చెప్పుకోవచ్చు, మన పాపాన్ని బట్టే. చెప్పండి, దేని బట్టి ప్రేమించాడు? మన పాపాన్ని బట్టే ప్రేమించాడు. పాపం చేసింది ఎవరు? అసలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ పాపం? ఇది చూసారా? ఎక్కడ దాకా పోయారంటే ఆదాం దగ్గర పోయారు. ఆదాం ఏం చేశాడు? ఆదాంతో దేవుడు చెప్పాడు, ఆదామా నువ్వు ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ తోట చెట్లలో మధ్యలో ఉన్నటువంటి ఈ వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినొద్దు, తిన్నాను నువ్వు నిశ్చయంగా చచ్చదు అని చెప్పినప్పుడు ఆదాము ఎంత చక్కగా తవ్విపోయాడంటే సరే నాయన అంటాడు. కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఒక కొత్త మోటివేషన్ తీసుకొచ్చాడు అన్నమాట. ఒకడు ఏం మోటివేషన్ అంటే వచ్చాడు ఆదాం దగ్గర డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఆదాం భార్య దగ్గరికి వచ్చేసి ఏమన్నాడంటే ఇది నిజమా అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇది నిజమా అని అంటే ఇక అది ఆ మోటివేషన్ క్లాస్ ఎలా ఉందంటే ఇదేదో బాగానే ఉంది, ఎప్పుడు వినలేదు మేము అన్నట్టుగా ఇంకా ఎక్కువ చెవివ్వడానికి ఉందన్నమాట. ఏం చేసిందంటే మీరు తినొచ్చు కదా అని అంటే లేదు మా నాయన తినొద్దని చెప్పాడు అని అంటే లేదు తినొచ్చు, తింటే మీరు దేవతలు అయిపోతారని అంటే మరి మా దేవుడు చెప్పలేదే, మర్చిపోయి ఉంటాడు ఏమన్నా, నువ్వు చెప్తున్నావా సరే తీసుకుంటాను అని చెప్పేసి ఏం చేసిందంటే పటాపటం అని చెప్పేసి కొన్ని తెంపుకొని తినేస్తే ఏం రాలేదు. ఎందుకు వస్తాయి? మెయిన్ పర్సన్కి ఇవ్వాలేమో అని చెప్పేసి ఏం చేసినా తీసుకుపోయి ఆయనకి ఇచ్చింది. ఆయనకి ఇస్తే ఎందుకు తింటావు, ఎందుకు తీసుకున్నావు, ఎందుకు తిన్నావు అని చెప్పేసి ఆయన నివారించాలి కదా. నివారించుకుని ఏం చేశాడంటే ఆ మోటివేషన్ క్లాస్ ఆయన కూడా చెప్పేసరి కల్లా ఏం చేశాడంటే తినేస్తే తినేయడం వల్ల ఏమొస్తాయని చెప్పాడు? దేవతలు అయిపోతారు, రెక్కలు వస్తాయి అంటే రెక్కలు రాదు, ఉన్నాయి కాస్త పోయింది. ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అయిపోయింది. అరే తెంపుకొని తింటాం, అందులో ఏం తప్పు ఉంది? మంచి ఫ్రూటే కదా, పట్టుమని తెంపుకున్నాం, తినేసినాం, లోపల పోయింది, డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్ అయిపోయింది, అందులో ఏం తప్పు ఉంది? అసలు ఏం పాపం ఉంది? అసలు తెంపుకున్నాం తిన్నాం అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్, దేవుని మాట. చెప్పండి ఏంటది?
దేవుని మాట. ఒక పక్కనేమో సాతాను మాట, రెండో పక్కనేమో దేవుని మాట. ఏది తీసుకున్నాం ఈ రెండిట్లో? సాతాను మాట ఎలాంటి మాట? మోసకరమైన మాట. దేవుని మాట ఎలాంటి మాట? దేవుని మాట ఎలాంటి మాట? కీర్తనలు. దేవుని మాట ఎలాంటి మాట? కీర్తనలు. 12వ కీర్తన చదువుకుందామా? దేవుని మాట ఎలాంటి మాట? 12వ కీర్తన. కీర్తనలు 12లో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనం చదవండి దయచేసి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. కాబట్టి దేవుని మాటలు ఎలాంటి మాటలు అంటే అంత ప్యూర్గా ఉంటాయి, అంత హోలీగా ఉంటాయి అన్నమాట. కాబట్టి దేవుని మాటలు సరెండర్ అయిపోయి జీవిస్తేనే ఆత్మశాంతి, ఆత్మలో నెమ్మది, అన్ని సిస్టమ్ అంతా బాగుంటుంది అన్నట్టు. కానీ ఆదాము దేన్ని తీసుకున్నాడంటే పండు తీసుకొని తెంపి తిన్నాడు అనేది అక్కడ సమస్య కాదు. అక్కడ అందులో పోషక విలువలు ఉంటాయి, న్యూట్రిషన్ ప్రకారంగా అవన్నీ కాదు. అక్కడ ఎవరి మాట తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవరి మాట తీసుకున్నాడు? దేవుని మాట తీసుకోవాలా. దేవుని మాట ఎలాంటి మాట? ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా పవిత్రమైనది. ఆ మాట తీసుకుంటే ఎంతో బాగుండేవాడే. కానీ ఈ మాట తీసుకోకుండా ఎవరి మాట తీసుకున్నాడు? చాటన్ మాట తీసుకున్నాడు. చాటన్ మాట తీసుకునే దానికల్లా ఆ మాట తీసుకొని ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసరికల్లా ఆదాము 4 పనులు చేశాడని చెప్పేసి దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు. ఏం రాసి పెట్టాడంటే 4 పనులు చేశాడంట. పట్టుమని పండు తీసుకొని తెంపుకొని తిన్న ఆ కార్యక్రమానికి దేవుడు 4 పేర్లు పెట్టుతున్నాడు. ఏం పేర్లు పెడుతున్నాడు తెలుసా? 1 ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందామా? ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం ఏం రాయబడింది? అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. ఇట్స్ ఏ కమాండ్మెంట్. అంటే తిన్నాడంటే కమాండ్మెంట్ని పెర్ఫామ్ చేశాడా? బ్రేక్ చేశాడా? బ్రేక్ చేశాడు. పండు పక్కన కట్ చేశాడు. తిన్న కార్యక్రమానికి దేవుడు ఏం పేరు పెట్టాడంటే దేవుడు నాకు ఏం చేశాడు? బ్రేక్ చేశాడు. తెలుగు చెప్పు. అందుకని నువ్వు అనలేదా? పండు తీసుకుని తిన్న కార్యక్రమానికి ఆదాం ఏం చేశాడంటే ఆజ్ఞను అతిక్రమించాడు. అది ఒకటోది. రెండోది ఏంటంటే యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం చదవండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం ఏం రాయబడిందండి? యోబు గ్రంథం 31వ అధ్యాయం 33. ఆదాము చేసినట్లు నా దోషములను. ఇప్పుడు చెప్పండి, ఆదాము ఏం చేశాడు? రెండోదిగా తిన్న కార్యక్రమానికి 2వ పేరు వచ్చింది. ఏంటది? దోషం ఏం చేసుకున్నాడు? దాచిపెట్టుకున్నాడు. అది దోషం ఏం చేసుకున్నాడు అంటే దాచిపెట్టుకున్నాడు. మూడోది హోషేయ గ్రంథం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నామా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. చాలండి. ఆదాము ఏం చేశాడంట? పండు తిన్న కార్యక్రమానికి ఇది మూడో పేరు పెడుతున్నాడు ఇక్కడ దేవుడు. ఆదాము ఏం చేశాడంటే నిబంధనను, కవరెంట్ను బ్రేక్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ 3వ పేరు పెడుతున్నాడు. 3 అయిపోయింది. నెక్స్ట్ 4వది లాస్ట్ది రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, ఒక మనుషుడు అంటే ఆదాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఈ వచ్చిన ప్రకారం ఆదాము ఏం చేశాడు? డైరెక్ట్ చెప్పొచ్చు, ఆ పాపం చేశాడు. ఒకటోది ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. రెండోది ఏం చేశాడు? దోషం దాచిపెట్టుకున్నాడు. మూడోది ఏం చేశాడు? నిబంధన మీరాడు. తర్వాత 4వది ఏం చేశాడు? పాపం చేశాడు. ప్రపంచంలో పాపము ఎంత మేజర్ ప్రాబ్లాన్ని సృష్టిస్తుందా? ప్రపంచంలో పాపం అనేటువంటిది ఎంత మేజర్ ప్రాబ్లం సృష్టిస్తుందా అంటే అంత సృష్టిస్తుంది. ఎట్లా చెప్పనా? సంఖ్యాకాండం మీరేం చూడకండి, పైన నేను చెప్పేస్తాను. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనంలో పాపం పట్టుకుంటుందని చెప్పేసి రాశాడు. అదొకటోది. రెండోది సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం ఏం రాశాడంటే చివరి 2 వచనాల్లో ఏం రాశాడంటే పాపం వల్ల మనుషులకు అవమానం వచ్చును అని రాశాడు. తర్వాత 3వది ఏంటంటే
రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్పేసి రాయబడింది. 4వది ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా పాపం చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడు అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. 5వది ఏంటంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా మన పాపములు దేవుని ముఖాన్ని మరుగు చేస్తున్నాయి అని చెప్పేసి రాయబడింది. 6వది ఏంటంటే అదే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలోనే 12వ వచనంలో మన పాపములే మన మీద సాక్ష్యం చెప్తాయి అని చెప్పేసి రాయబడింది. 7వది ఫైనల్గా అంటే దిస్ ఈజ్ అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటంటే పాపం వలన వచ్చు జీతము మరణము. దిస్ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్ అన్నమాట. ఇక అంతే, ఇది ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నట్టు. ఇంకా అది పాపం వలన వచ్చే జీతము మరణము. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ డెత్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెకండ్ డెత్? హెల్ ఫైర్, అగ్నిగుండం అంటారు. కాబట్టి పాపం వలన 7 రకాలైన నష్టాలు వస్తాయి అన్నమాట. కాబట్టి దేని నుంచి విడుదల చేయాలంటే రక్తం అనేది ఎసెన్షియల్, రక్తం అనేది మ్యాండేటరీ, బ్లడ్ అనేది కావాలి. అందుకని చెప్పేసి దేవుని వాక్యం ఏం చెప్పబడిందో తెలిసిన హెబ్రీ పత్రిక తీకండి, నేను చెప్పేస్తున్నా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలగదు అని చెప్పాడు. రక్తం అంటే ఏ రక్తము? ఎడ్ల యొక్క రక్తం ద్వారా పాపక్షమాపణ కలగదు. అందుకని చెప్పేసి రక్తం కావాలి, ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి, నిర్దోషమైన రక్తం కావాలి, నిష్కళంకమైన రక్తం కావాలి. ఎవరిలో ఉంది అంటే నన్ను కూర్చొని లాగండి, నా రక్తం పనికిరాదు. ఈ లోకంలో ఏ మనిషి రక్తం కూడా పనికిరాదు. అందుకని చెప్పేసి మరి పరిశుద్ధుడు కావాలి కదంటే ఆ పరిశుద్ధుడు దేవుడు తప్ప ఇంకెవ్వరు లేరు. ఇక ఆ దేవుడు పైన కూర్చుంటే సరిపోదు, కిందకి రావాలని డైరెక్ట్గా వచ్చాడనుకోండి భూమి మొత్తం స్మాష్ అయిపోతుంది. అట్లా రాకూడదు. రావాల్సిన ప్రాసెస్ ఏంటంటే తను ఎవరినైతే అత్యున్నతంగా సృష్టించాడో ఆయన పోలికలో రావాలి. అందుకని చెప్పేసి దేవుడి సృష్టిలో హైయెస్ట్ ర్యాంకులు ఎవరిని పెట్టాడంటే మనిషిని పెట్టాడు. తన స్వరూపమున తన పోలిక చొప్పున సృష్టించి పెట్టాడు. కాబట్టి ఆ మనిషి యొక్క పోలికలోనికి ఆ దేవుడు దిగి రావాలి. అందుకని చెప్పేసి రక్తమాంసము ధరించుకున్న వాడుగా ఆయన లోకానికి దిగి వచ్చాడు. యూదా గోత్రంలో జన్మించాడు, ఏ పాపం లేని వాడుగా జన్మించాడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన శరీరం ఉంది, ఆయన యొక్క బ్లడ్ ఉంది, ఫ్లెష్ ఉంది, మొత్తం ఉంది. ఇప్పుడు ఆయన యొక్క రక్తం ఆయన శరీరంలో ఉంది. బయటికి రావాలంటే ఆయన కొట్టాలంటే తప్పు చేస్తే కొట్టాలి, తప్పు చేయకపోతే కొట్టకూడదు. ఆయన ఏ పాపం లేదు కాబట్టి కొట్టకూడదు. మరి కొట్టకపోతే గాయం కాకపోతే రక్తం రాదు. మరి ఏం చేద్దాం? లేదు, కొట్టాల్సిందే. కొట్టారు. ఏ పాపం చేయకపోయినా కూడా ఈయన నిర్దోష నిష్కల్మషుడు పరిశుద్ధుడు అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చేసింది, కాపీ వచ్చేసింది. అయినప్పటికీ కూడా దారుణంగా తీసుకుపోయి కొట్టి చంపి ఆ యొక్క చిత్రహింసలు చేసి చంపబడినటువంటి ఘన చరిత్ర ప్రపంచంలో యేసు ప్రభువుకు మాత్రమే ఉంది, కానీ ఎవరికి లేదు. ఇది అన్బ్రేకబుల్ రికార్డ్, ఎవరు బ్రేక్ చేయలేరు. అంతే. ఇదంతా ఎవరి కోసం జరిగిందని అంటే ఎవరి కోసం జరిగింది? మా కోసం జరిగింది. ఇదా దేవుని ప్రేమ. ఇంతదా దేవుని ప్రేమ మా విషయంలో. ఈ దేవుని ప్రేమ అంతా ఇప్పుడు నేను క్లియర్గా విజిబుల్గా నేను ఎక్కడ చూస్తున్నాను? దేని మీద చూస్తున్నాను? సిలువ మీద చూస్తున్నాను. ఈ సిలువ అనేటువంటి లేటెస్ట్ వర్డ్ పాత నిబంధనలో ఏ వస్తువుగా చూపించబడింది? బలిపీఠంగా చూపించబడింది. ఈ బలిపీఠం ఏ ప్లేస్లో ఉంటుంది? ఆవరణంలో ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక్కసారి నేను ఆవరణంలోకి వెళ్ళిన దేవుని యొక్క ప్రేమ నేను తలపోసుకొని స్పెండ్ చేసి అక్కడ టైం స్పెండ్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ నేను చెప్తాను, నేను దేవుని ఆవరణంలో ఒక రోజు గడిపోయినండి, ఆ ఒక్కరోజు 1000 రోజుల కంటే శ్రేష్టంగా ఉంది. అందుకని చెప్పేసి ఇంకొక టైంలో మళ్ళీ నేను దేవుని మందిరానికి వెళ్తాను అనేటువంటి ఒక దాన్ని ఏమంటాడు, క్యూరియాసిటీ అనేది మనలో బయలుదేరాలి కదా. అందుకని దేవుని యొక్క ఆవరణంలో ఒక దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. ఇప్పుడు మనం చెప్పండి, మన స్పిరిచువల్గా ఎక్కడ దాకా ఏ ప్లేస్లోకి వచ్చాం? ఆవరణంలోకి వచ్చాం. ఆవరణంలో మనకి ఏం కనిపించింది? బలిపీఠం అంటే ఏంటి? సిలువ మీద ఏం కనిపిస్తుంది? దేవుని ప్రేమ కనిపిస్తుంది. ఆ దేవుని ప్రేమ ఎన్ని రకాలు? 7 రకాలు. ఫస్ట్ చెప్పండి, లాస్ట్ చెప్పండి, 5వ చెప్పండి. అవి అక్కడికి ఎవరు చెప్తారు? ఉల్టా పనులు అయితే ఎవరు చెప్పలేరు.
కాబట్టి దేవుడు నన్ను అలాంటి ప్రేమతో నన్ను ప్రేమించాడు. ఈ ప్రేమ నిజంగా రుజువైపోయింది. ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపం అనేది ఈ రోజున ఈ యొక్క తరంలో నా దాకా వచ్చింది. నేను కూడా పాపి అయిపోయాను. పాపం నన్ను అలా చేసేసింది. ప్రపంచంలో పాపం ఒక్కటే కాకుండా ఆ పాపం ఏం చేసిందంటే ఇంకో దాన్ని వెంటేసుకొచ్చింది. దాన్నే మరణం అంటారు. యేసు ప్రభు వారు నేను బలపం దొంగిలించాలని పాపాన్ని తీర్చడానికి రాలా, లేకపోతే ఎరేజర్ దొంగిలించాలని పాపాన్ని తీర్చడానికి రాలా. అసలు బలపం దొంగిలించడానికి కారణం ఏంటి, ఎరేజర్ దొంగిలించడానికి గల కారణం ఏంటి? ఆ ఆరిజిన్ని పోకట వేళతో పెగలించడానికి వచ్చినటువంటి ఆయన అన్నమాట. వచ్చాడు, వచ్చి ఏమన్నాడంటే ఇక్కడ అన్నాడు. చెప్పు అంటే ఏం చేసినావు అంటే నేను బలపం దొంగిలించాను ప్రభు, ఎరేజర్ దొంగిలించాను ప్రభు అంటే ఏమన్నాడంటే సరే నువ్వు బలపం దొంగిలించుకోవాలి, ఎరేజర్ దొంగిలించుకోవాలి అంటలేదు. ఆయన ఏమన్నాడంటే లోపల నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసి ఏం చేశాడంటే టోటల్గా ఆ నేచర్ను మార్చాడు. చెప్పండి, ఏం చేశాడు? ఆ నేచర్ను మార్చాడు. ఇప్పుడు నేను క్రీస్తు యేసునందు నేను ఒక నూతన సృష్టిగా చేయబడ్డాను. ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు ఇప్పుడు మనకి ఇక ఏ శిక్షా విధి లేదు. ఎంత బాగుంది. ఇంతగా ఎవరు చేస్తారండి? ఎవరు చేయాల? నా ప్రభువే చేశారు. ఇప్పుడు నేను సాక్ష్యం ఇస్తాను 10 మంది అందరు కళ్ళు మూసుకోండి, ఇప్పుడు నేను ఆరాధన చేస్తానని చెప్పేసి నేను ఆరాధన చేశానంటే సాక్ష్యం ఇచ్చినట్టే. ఇలాంటి దేవుని ప్రేమ మన హృదయంలో నిజంగానే అన్వయించుకుంటే ఎంత బాగుంటుందంటే ఈ ప్రేమకు కమిట్మెంట్ అయిపోయి జీవితకాలం అంతా నా ప్రభువుని నేను అసలు నేను విడిచిపెట్టను, బైబిల్ చదవడం మానేను, చర్చికి రావడం మానేను, దేవునికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే నేను పోస్ట్ పోన్ చెయ్యను అని చెప్పేసి ప్రతి చిన్నదాన్ని సీరియస్గా తీసుకుని దేవుని కొరకు జీవించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కమిట్మెంట్ అనేది మన హృదయంలోకి వస్తుంది. ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క ప్రేమను అండర్స్టాండ్ చేసుకుంటే అంత పవర్ అన్నమాట దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమ ఎంతది అని చెప్పేసి ఇక ఎంతసేపు వర్ణించినా కూడా ఇక పాయింట్లే, ఇక పెద్ద సంఖ్యగా రాదు. ఇంకా ప్రేమను తెలుసుకోవాలంటే భూమి మీద ఉండేటువంటి ఆయుష్ సరిపోదు. అందుకని చెప్పేసి బిడ్డ నేను నీ కొరకు ఒక ఎటర్నిటీని సిద్ధపరిచాను, యుగాలు సిద్ధపరిచాను, ఆ యుగాలను ప్రవేశించి నా ప్రేమను తెలుసుకో అని చెప్పేసి చెప్పాడన్నమాట. వర్ణించలేదు. మనమేమో తీసేది అగాపే అంటాం. అగాపేలే దాని గురించి అనలైజ్ చేస్తా ఉంటే అసలు అందు చిక్కదన్నట్టు. ఒక ఆయన అన్నాడు ఈ ఆకాశం అంతా ఒక తెల్ల పేపరు, సముద్రంలో ఉన్న వాటర్ అంతా ఒక ఇంకు అని చెప్పేసి మొత్తం రాయడం మొదలు పెడితే అది కూడా తక్కువే అన్నట్టు. అర్థమైందండి? ఆకాశం అంతా ఒక తెల్ల పేపరు, సముద్రంలో ఉన్న వాటర్ అంతా ఇంకు సిరాగా చేసుకొని ఇంకా రాయడం మొదలు పెడితే అదైనా ఒక రోజుకి అయిపోతుంది ఏమో, కానీ ఇంకా దేవుని ప్రేమ మాత్రం అయిపోయింది అనడానికి లేదన్న. అయితే ఇప్పుడు నేను అనుభవపూర్వకంగా ప్రభు దగ్గర నా పాపలు ఒప్పుకొని నేను మార్మల్స్ పొంది ప్రభుని రక్షకుని అంగీకరించాను. ఆయన ప్రేమ ద్వారా నేను దీవించబడ్డాను, రక్షణ వచ్చింది, రక్షించబడ్డాను. ఆ రక్షణ పాత్రను చేతపొచ్చి నేను ఆరాధన చేస్తున్నాను. నేను నూతన సృష్టిగా చేయబడ్డాను. తర్వాత ఆయన నాకు ఏ శిక్షా విధి లేదు. 3 చూద్దామా? చాలా ఉంటాయి కానీ 3 చూద్దాం. మెయిన్ ఇది, మిగతా మెయిన్ అయిన కాదు, అందరికీ తెలిసినటువంటి విషయాలే. దేవుని ప్రేమ వలన మనం ఏం చేయబడ్డామంటే నూతన సృష్టిగా చేయబడ్డాము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం తొందరగా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడింది? ఎవడైనాను చదవండి దయచేసి ప్లీజ్. ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల అది ఫస్ట్ది. రెండోది ఏంటో తెలుసా అండి? రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమా పత్రిక 1వ అధ్యాయము 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మూడోది ఏంటో తెలుసుకుందామా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఈ మూడింటిని బట్టి మనం దేవుని ప్రేమ ద్వారా నాకు ఇలాంటి మేలు కలిగి అని చెప్పేసి ఆరాధన చేద్దాం. ఎఫెసీ 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడిన గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇప్పుడు చెప్పండి. రెఫరెన్స్ వితౌట్ రెఫరెన్సెస్ ఇప్పుడు ప్లెయిన్ గా చెప్పేసి 1వది దేవుని ప్రేమ ద్వారా నేను ఈ 3 పొందుకున్నాను. చెప్పండి ఏంటది? 1వది ఇప్పుడు నేను నూతన సృష్టిని. పాత జీవితం అంతా పోయా,
కొత్తదే బాగుంది. రెండోది నాకు ఏ శిక్ష అనేది లేదు ఇంకా. మూడోది అంత మాత్రమే కాకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చేది? పరలోకం నుంచి. ఎలాంటిది? స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైనది. ఫ్రమ్ అబౌవ్ అంటే పై నుంచి వచ్చేది. ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనం పాత్రగా చేశాడు. ఇదంతా ఏంటంటే దేవుని ప్రేమ. రౌండ్ ఫైవ్ చేసుకుంటే ఇదే దేవుని యొక్క ప్రేమ. దేవుడి వాక్యం దీవించిన గాక. ఇది అనుభవం మన వ్యక్తిగతంగా కలిగి ఉంటే కొన్ని మాటల ద్వారా ప్రభుని మన మనసాల హృదయమాల, దేవా నీ ప్రేమ ద్వారా నన్ను ఈ విధంగా నా జీవితాన్ని మార్చేసిన, నీ ప్రేమ ద్వారా నన్ను ఈ విధంగా సిద్ధపరిచినావు ప్రభు. నీ ప్రేమను నా జీవితంలో చూపించడానికి ఇష్టపడ్డావు. నీ ప్రేమ గల కార్యం నా జీవితం చేయడానికి నువ్వు ఇష్టపడుతూ వచ్చావు. ఏడంతలుగానూ ప్రేమించి నన్ను దినాన్న ఈ విధంగా నన్ను రూపుదిద్దినావు ప్రభు అని చెప్పేసి మనం కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని యొక్క ప్రేమ మారదు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఎవరినైనా సరే ప్రేమించే క్యాపబిలిటీ యేసు ప్రభుకి ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఆయనే ప్రేమ స్వరూపి అని రాశాడు. దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపి. దట్ ఈస్ హిజ్ ఇమాజినేషన్. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ నేను చూశాను. దేని మీద అంటే శిలువ మీద. నా ప్రభు నా కొరకై అలాగే స్వరూపమైన సొగసాన్ని నేను వాడిగా చేయబడ్డాడు. అక్కడ యూదుల్లో ఇస్రాయేల్ ప్రజల్లో వెరీ చార్మింగ్ పర్సన్ ఎవరనంటే యేసు ప్రభు. పాత నిబంధన ప్రకారంగా బలర్పించాలంటే ఒక బలి పశువుల్లో ఏ విధమైన లోపం ఉండకూడదు. అలాగే క్రొత్త నిబంధన ప్రకారంగా యేసు ప్రభు గారు బలి పశువు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి టాప్ టు బాటమ్ వరకు ఆయన ఏ లోపం లేదన్నట్టు, ఏ లోపం ఉండదు. అందుకని చెప్పేసి కంప్లీట్ మ్యాన్ అట్ ద సేమ్ టైం కంప్లీట్ గాడ్ అని చెప్పేసి రెండు విధాలుగా రుజువు చేసుకున్నాడు. కాబట్టి అంత చార్మింగ్ పర్సన్ ఒకనొక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి కదా నా ప్రభు నా కోసం ఏమైందంటే చూడడానికి అసలు వీలు కాకుండా అయిపోయాడు. అప్పుడు నేను చూడలేకపోతున్నాను అన్నట్టుగా అయిపోయాడు. అంత వికారంగా చేయబడుతూ వచ్చాడు. ఎవరైనా భయంకరంగా యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడినారు అనుకోండి, తలకాయ మొత్తం చిరుగా అయిపోయి మెదడు బయటకు వచ్చి లేదా పేగులు బయటకు వచ్చి చూసారనుకోండి, కొంతమంది కళ్ళు తిరిగి అక్కడే పడతారు, ఇట్లా పడతారు. మళ్ళీ మనం పైకి లేపాలంటే సెలైన్ పెట్టి పైకి లేపాలి. మరి బ్లడ్ చూడలేరు. కానీ యేసు ప్రభు అంతకంటే దారుణంగా శిక్షించబడుతూ వచ్చాడు. టాప్ టు బాటమ్ ఎక్కడ చూసినా కూడా గాయాలి, ఫుల్ డ్యామేజ్డ్. మనుషులు చూడనని వాడిగా చేయబడ్డాడంటే అదే దాని అర్థం. అదే అంతగా వికారంగా అయిపోయాడంటే ఇదంతా ఏంటి అంటే ఆ విధంగా ఆయన కాకపోతే నేను ఈ విధంగా ఇప్పుడు దేవుని వ్యక్తిని కాదన్నాడు. ఇదే దేవుని ప్రేమ. ఇంకెంతైనా వర్ణించాలి సరిపోదు. కాకపోతే కొద్దిగా మనము ఎక్స్ప్రెస్ చేసి ఇది నా అనుభవము అని చెప్పేసి దేవుడికి మనం వందనాలు చెల్లించే బదులమై ఉంటున్నాం. ఈ వాక్యాన్ని ప్రభు దీవించిన కాక ప్రభు ఈ వాక్య వెలుగులో మనము కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధించడంలో సమయాన్ని గడుపుదాం. మందిరం లేచి నిలబడి ఒక చరణం పాడుతున్నాం. ఆ సమయంలో సండే